పుత్రా, నీకు అవసరమున్నప్పుడు నీతో ఉన్నవారు చాలామంది కనిపిస్తారు. కానీ నీకు అవసరం లేకపోయినప్పుడు నీ మనసు ఎంత నిజంగా ఉందో అప్పుడే నీ వ్యక్తిత్వం పరీక్షకు వస్తుంది పుత్రా. ఇంకా అవకాశం లేనప్పుడు నీవు ఎలా నడిచావో, ఎంత వినయంగా మాట్లాడావో, ఎంత నిజాయితీగా ప్రవర్తించావో అదే నీవు నిజంగా ఎవరివో అనే చెప్పే అర్థం పుత్రా. అవకాశం వచ్చినప్పుడు మాటలు మారిపోతే, నీ మనసు వంకరపడితే అది విజయము కాదు పుత్రా, అది నీ లోపల జరిగిన ఓడిపోవడం పుత్రా. నిజమైన వ్యక్తిత్వమంటే అవకాశం వచ్చినప్పుడు మారిపోవటం కాదు పుత్రా, అవకాశం వచ్చినా మారకుండా నిలబడటం. అవసరమున్నప్పుడు వినయంగా ఉండడం సులభమే, కానీ అవసరం లేనప్పుడు కూడా వినయాన్ని విడిచిపెట్టకపోవటమే నిజమైన గొప్పతనం పుత్రా. నీ దగ్గరకు శక్తి వచ్చినప్పుడు నీ మాట మృదువుగా ఉండాలి. నీ చేతికి అధికారం వచ్చినప్పుడు నీ హృదయం మరింత నిండుగా ఉండాలి. ఎందుకంటే పుత్రా, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు నీవు అవసరపడవచ్చు, రేపు నీకే ప్రపంచం అవసరపడవచ్చు. అప్పుడు కూడా నీవు నిన్నలా ఉంటే అదే నీ నిజమైన వ్యక్తిత్వం, అదే నిన్ను ఎప్పటికీ గౌరవంగా నిలబెట్టే బలం పుత్రా. పుత్రా, నీవు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నావు అంటే ఆ నిర్ణయమే నీకు ఒక దారిగా మారాలి. దారి నీకు మొదట సాఫీగా కనిపించవచ్చు, తరువాత ముళ్లలతో నిండి ఉండవచ్చు. ఎక్కుడెక్కుడూకు చీకటి కమ్మవచ్చు, అక్కడక్కడే నీకు ఒంటరితనం కూడా ఎదురవ్వవచ్చు. కాని పుత్రా, దారి ఎలా ఉన్నా సరే కష్టమనేది నీ నిర్ణయానికి శత్రువు కాదు, నీ ధైర్యానికి పరీక్ష మాత్రమే పుత్రా. నీవు నీ ప్రతి అడుగులో ఇది నేను ఎందుకు మొదలుపెట్టాను అని నీకే సందేహం కలిగి నీ మనసు నిన్ను అడిగితే నిన్ను వెనక్కి లాగేది భయమే పుత్రా. కాని పుత్రా, నేను చేరవలసిన గమ్యమిదే అని నీవు గుర్తు చేసుకుంటే అడుగులు వాటంతటవే ముందుకు కదులుతాయి. అయితే పుత్రా, గమ్యాన్ని చేరేలోపు నీవు అలసిపోతావు, పడతావు, మరలా లేస్తావు. కొన్నిసార్లు దారి తప్పినట్టు అనిపిస్తుంది. అయితే పుత్రా, దారి తప్పడం ఓటమి కాదు, సాగకుండా నిలిచిపోవడమే ఓటమి. పుత్రా, నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా సరే వెనుతిరగడం కాదు, అవసరమైతే నెమ్మదిగానైనా ముందుకు సాగడమే నిజమైన విజయం. చివరికి గుర్తుపెట్టుకో పుత్రా, గమ్యాన్ని చేరుకున్నప్పుడు నీవు గెలిచింది కేవలం లక్ష్యాన్ని కాదు, నీమీద నీవు పెట్టుకున్న నమ్మకాన్ని పుత్రా. పుత్రా, ఒక్కటి హృదయంలో నాటుకో. విజయమనేది గొప్పది కాదు పుత్రా, ఆ విజయానికి చేరుకునే దారిలో ఎన్నిసార్లు పడుతున్నా, ఎన్ని అవమానాలు ఎదురైనా నీ విలువను కోల్పోకుండా ముందుకు నడిచినవాడే గొప్ప. పుత్రా, బాధపడటం ఎవరికైనా సాధ్యం పుత్రా. అయితే కన్నీళ్లు కార్చడం బలహీనత కాదు, కాని ఆ బాధలోనే కూరుకుపోకుండా తన బాధను తన శక్తిగా మార్చుకుని మరల నిలబడి జీవితాన్ని ఎదుర్కొనేవాడే నిజంగా గొప్పవాడు పుత్రా. బాంధవ్యాలు ఉండడం గొప్ప కాదు పుత్రా, ఎందుకంటే బంధాలు రావడం సులువు, కాని అవి నిలపడం కష్టం. అహంకారం, స్వార్థం, అపార్థాలు వచ్చినా ఓర్పుతో, ప్రేమతో, బాధ్యతతో వాటిని కాపాడుకున్నవాడే కాలానికి నిలిచే మనిషి పుత్రా. లోకం నీకు చప్పట్లు కొట్టినప్పుడు కాదు పుత్రా, ఎవరూ పట్టించుకోని సమయంలో కూడా నువ్వు నీ ధర్మాన్ని విడవకుండా ఉన్నప్పుడే నీ గొప్పతనం బయటపడుతుంది. గుర్తుంచుకో పుత్రా, విజయం నీ గుర్తింపు కాదు, నీ ప్రయాణమే నీ విలువ. బాధ నీ ఓటమి కాదు, దాన్ని తట్టుకున్న నీ ధైర్యమే నీ గెలుపు. బంధాలు నీ అలంకారం కాదు, వాటిని నిలబెట్టిన నీ హృదయమే నీ నిజమైన సంపద. అందుకే పుత్రా, గొప్పగా కనిపించడానికి ప్రయత్నించకు, గొప్పగా నిలబడే మనిషిగా మారు. పుత్రా, గడిచిపోయిన గతం గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. అది తిరిగి రాదు, కాని గుర్తులు మాత్రం మిగిలిపోతాయి. ఆ గుర్తులను పదే పదే తడుముకుంటే మనసు భారమవుతుంది, కళ్ల నిండా కన్నీరు చేరుతుంది తప్ప జరగవలసినది ముందుకు సాగదు పుత్రా. అలాగే పుత్రా, రానున్న భవిష్యత్తు గురించి కూడా అతిగా ఆలోచించకు. ఎలా ఉంటుందో, ఏమవుతుందో అనే ఊహలు నీ ధైర్యాన్ని దోచుకుంటాయి, నీ మనసులో భయాన్ని నాటుతాయి పుత్రా. గతం బోధన మాత్రమే, భవిష్యత్తు ఆశ మాత్రమే. కాని వర్తమానం పుత్ర, అది నీ చేతిలో ఉన్న నిజం.
ఈ క్షణాన్ని చిరునవ్వుతో స్వీకరించు. నీవు ఉన్న చోట, నీవున్న స్థితిలోనే చిన్న చిన్న ఆనందాలను గుర్తించు. నీవు ఊపిరి తీసుకుంటున్నావా? అది కూడా ఒక వరం పుత్రా. నడుస్తున్నావా, మాట్లాడుతున్నావా? అది కూడా అదృష్టమే పుత్రా. వర్తమానాన్ని ప్రేమించటం నేర్చుకున్న రోజునే నీ జీవితం మారుతుంది పుత్రా. ఎందుకంటే సంతోషమనేది బయట ఎక్కడో దొరికే బహుమతి కాదు, ఈ క్షణాన్ని పూర్తిగా జీవించగలిగినవాడి సొంతమయ్యే సంపద. కాబట్టి గుర్తుంచుకో పుత్రా, గతాన్ని వదిలితే బాధ తగ్గుతుంది, భవిష్యత్తును వదిలితే భయం తగ్గుతుంది. వర్తమానాన్ని పట్టుకుంటే సంతోషం నెమ్మదిగా నీవైపు నడిచి వస్తుంది. అది తప్పకుండా నీ సొంతమే అవుతుంది.